పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయనతో పాటు మొత్తం కూడా మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో సభలోని వారంతా చాలా ఆనందంతో కరతాళ ధ్వనుల మధ్య ఈ మొత్తం వేడుక జరిగింది. కేవలం సభకు వచ్చిన వాళ్లే కాదు, టీవీల ముందు కూర్చొని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళు కూడా చాలా ఆనందం మధ్య మొత్తం ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా జరిగింది. రైట్, అక్కడికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వాళ్ళ కళ్ళల్లో అంటే ఇదే కదా మేము కోరుకున్నది, రాష్ట్రానికి కావాల్సింది, ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ఈయనే కదా అంటూ కూడా వాళ్ళలో ఒక ఉత్సాహం కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక మంది ప్రముఖుల నడుమ కొత్త సర్కార్ కొలువుదీరింది. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రి మంత్రుల చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. నిన్న ఉదయం 11:27 ప్రమాణ స్వీకార ముహూర్తం. కానీ 6 నిమిషాలు ఆలస్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులతో కలిసి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నిర్వహించారు. జాతీయ గీతాలాపన అనంతరం చంద్రబాబుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే సభ ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు కుర్చీల్లోంచి లేచి నిల్చుని చప్పట్లతో తమ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయ్యేదాకా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. నందమూరి, నారా కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నందమూరి రామకృష్ణ మరింత పిడికిలి బిగించిన చెయ్యి పైకెత్తి తన ఉద్వేగం, ఉత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు గంభీరమైన స్వరం, గర్జన తరహాలో ప్రమాణ పాఠాన్ని చదివారు. ఇక కొన్ని పదాలను ప్రత్యేకంగా నొక్కి పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నేరుగా నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. మోదీ ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని భుజం తట్టారు. ఆ సమయంలో ఇటు ప్రధాని, అటు చంద్రబాబులో హుషారు, ఆనందం తొణికిసలాడాయి. అనంతరం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులకు చంద్రబాబు నమస్కారం తెలియజేశారు. ఇక అక్కడి నుంచి నేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాస్వాన్, అనుప్రియా పటేల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు ఇతర అతిథులకు అభివాదం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రతి ఒక్కరూ కళ్ళు ఆర్పకుండా చూశారు. ఇదే కదా మేం కోరుకున్నది, ఈ క్షణం కోసమే మేం వేచి ఉన్నది అనే ఆనందం అందరిలో కనిపించింది. ఇక చంద్రబాబు, పవన్ తర్వాత నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. ఆ సమయంలో లోకేష్ సతీమణి బ్రాహ్మిణి, కుమారుడు దేవాంశ్ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఉద్వేగంగా కనిపించారు. లోకేష్ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకార సమయంలో కాస్త హడావిడిగా కనిపించారు. గవర్నర్తో సంబంధం లేకుండా ఆయన ముందుగానే రాజ్యాంగ ప్రమాణ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. దీంతో వెంటనే మైక్ కట్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ అనుమతితో ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయన ప్రశాంతంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. ఆ తర్వాత మోదీ చంద్రబాబుకు నమస్కారం చేశారు. పవన్ కళ్యాణ్ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఇక తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎఫ్టీ ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయులు, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫారూక్ అల్లా సాక్షిగా అని ప్రమాణం చేశారు.
ఇక కర్నూలు ఎమ్మెల్యే టీజీ భారత్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. అనంతరం సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం అనంతరం మోదీ, చంద్రబాబు, గవర్నర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక చంద్రబాబు అనంతరం ప్రాధాన్య క్రమంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే సభా వేదిక మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. 10 ఏళ్ల కష్టం, గత 5 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందనే ఆనందం జన సైనికుల్లో తాండవించింది. కొన్ని నిమిషాల పాటు ఈలలు, కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే మోదీ వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కారం చేశారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అక్కడి నుంచి పవన్ నేరుగా విశిష్ట అతిథుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. వేదికపైనే ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముణ్ణి అన్నయ్య ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలో ఆసీనులైన మెగా ఫ్యామిలీ మొత్తం ఈ క్షణాలను ఆనందంగా ఆస్వాదించింది.